సామాన్యంగా రైతులకు కోపం రానేరాదు. ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకున్నా, వ్యవసాయంలో నష్టం వచ్చినా, లాభం వచ్చినా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ బెల్జియంలో రైతుల కోపం కట్టలు తెంచుకుంది. చమురు ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అక్కడి రైతులు రోడ్డెక్కారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. దీంతో రైతులకు ఆర్థిక భారం పెరిగిపోయింది. వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ధరల్ని తగ్గించేందుకు కృషి చేస్తారా లేదా అంటూ యూరోపియన్ యూనియన్ నేతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వరదలు, కరువు పరిస్థితుల కారణంగా పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలంటూ కొన్ని వారాలుగా బెల్జియం రైతులు సాగిస్తున్నారు. వాస్తవానికి బెల్జియం దేశం ఇతర దేశాల నుంచి భారీ ఎరువులు దిగుమతి చేసుకుంటుంది. అయితే అవి నాసిరకంగా ఉన్నాయని, ఆ ఎరువులు వ్యవసాయానికి వినియోగిస్తే పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజధాని బ్రసెల్స్లోని యూరోపియన్ యూనియన్ పార్లమెంటు పరిసరాలకు రైతులు ట్రాక్టర్లలో భారీ ఎత్తున తరలివచ్చారు. వారు కొన్ని చోట్ల ఎండుగడ్డి మూటలను తగలబెట్టడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పోలీసులు జలఫిరంగులతో మంటల్ని ఆర్పుతూ రైతుల్ని చెదరగొట్టారు. EU పార్లమెంటు మెట్ల పక్కన ఉన్న చెట్టును ఓ ఆందోళనకారుడు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి బాణాసంచా సామాగ్రి, గుడ్లు, బీరు సీసాలను విసిరారు. దీంతో రాజధాని బ్రసెల్స్ రణరంగంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు బ్రసెల్స్ విడిచి వెళ్లేది లేదంటూ రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.